బంగ్లాదేశ్లో అశాంతి రాజ్యమేలుతోంది. మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై విచ్చలవిడిగా దాడులు, లూటీలు జరుగుతున్నాయి. ఓ హిందూ నేతను కిడ్నాప్ చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ ఘటనను ఖండించిన భారత్ మైనారిటీల భద్రతపై మరోసారి తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా హిందూ నేత బబేషు చంద్రరాయ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఆయన్ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లి దారుణంగా హింసించి చంపేశారు. దాడి ఘటనలతో బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలు తీవ్ర భయాందోళనలో ఉన్నాయి. ఉత్తర బంగ్లాదేశ్లోని దినాజ్పూర్కు చెందిన బబేష్ చంద్రరాయ్ను గురువారం 4 వ్యక్తులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నరబరి గ్రామంలో బబేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ఆసుపత్రికి తరలించగా ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. బంగ్లాలో హిందూ నేత హత్య ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని యుఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బబేష్ చంద్ర కిడ్నాప్, దారుణ హత్య ఎంతగానో కలచివేసిందన్నారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్లో మైనార్టీలు, హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దీనిపై గతంలోనూ భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. థాయిలాండ్లో బిమ్సెక్టు సదస్సు సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు యూనస్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అప్పుడు కూడా మైనార్టీలపై దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి భద్రతకు తాత్కాలిక ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అయినా పరిస్థితులు ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. దేశంలో అల్లర్లు, లూటీలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్కు వెళ్లే ముందు 1కి 2 సార్లు బాగా ఆలోచించుకోవాలని సూచించింది. నేరాలు, దోపిడీ, తీవ్రవాదం, భద్రతాపరమైన సమస్యలు ఉన్న కారణంగా ఆ దేశానికి వెళ్లొద్దని హెచ్చరించింది.